దేవుడు కృప మన జీవితంలోకి వచ్చేదిగా మారాలి అంటే, దేవుడు కృపను బట్టి మనం ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలి అంటే, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఇస్తున్న మాట, ఆయన నిబంధన గైకొనాలి. తప్పకూడదు. హల్లెలూయా. దేవుడు ఏదైతే మనకి చెప్పాడో ఆ నిబంధన గైకొనే వారిగా మారుతూ, దేవుడు మనకిచ్చిన కొన్ని కఠిన నియమాలను జాగ్రత్తగా పాటిస్తూ, దేవుడి మీద భయభక్తులు కలిగిన వారిగా నడుచుకుంటే, అటువంటి వారి కుటుంబాల్లో దేవుడి కృప యుగ యుగములో కూడా ఉంటుంది. అప్రమైన దైవజన్మ దేవుడి కృప మన జీవితంలోకి వచ్చిన తర్వాత మనం ఎవరో కూడా పేదరికంలో ఉండం, ఎవరో కూడా అనారోగ్యంతో ఉండం, మనకి ఏ కార్యము జరగకుండా ఉండదు. కానీ ప్రతి కార్యక్రమంలో కూడా దేవుడి చేత కార్యాలు పొందుకుంటూ, అనుకున్న కార్యాలతో మన జీవితాలు ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళుతూ ఉంటాయి. అయితే దేవుడు అంటున్నాడు, నా కృప నీకు రావాలంటే, నా కృప చేత నువ్వు గొప్పవాడిగా మారాలి అంటే, దేవుడు వాక్యం అంటుంది, ఆయన మాట ఏం చేయాలంట, గైకొనాలా. దేవుడు నాకు ఏం చెప్పాడు, నన్ను ఏం చేయమన్నాడు, ఆయన చెప్పింది నేను చేసినప్పుడు నా జీవితం గొప్పగా మార్చబడుతుంది, నా బతుకు గొప్పగా మార్చబడుతుంది, నా కుటుంబం గొప్పగా మార్చబడుతుంది అని భయభక్తులతో దేవుడు చెప్పి నిబంధన గైకుంటూ, ఆయన ఆజ్ఞ అనుసరించే వ్యక్తులుగా ఉంటూ, దేవుడి పట్ల భయాన్ని భక్తిని కలిగి ఉంటే మనుష్య జీవితంలో ఏం దొరుకుతుందంటే దేవుడి కృప. ఈరోజు మీ జీవితాల్లో కూడా కొన్ని కార్యాలు జరగక, కొన్ని మేలు జరగక, సరైన ఆరోగ్యం లేక, సరైన మార్గాల్లో వెళుతున్న ఇబ్బంది వంటి కొలుములో ఉన్న వ్యక్తులైతే, ఈ కుటుంబానికి ఈరోజు దేవుడు కృప తోడు రాకపోతుంది. హల్లెలూయా. దేవుడు వాక్యానికి లోబడుతూ, దేవుడు చెప్పింది చేసుకునే వ్యక్తులుగా మారుతూ, మాకు దేవుడు ఉంటే చాలనుకొని దేవుని పట్ల భయభక్తులు కలిగిన వారిగా మీ జీవితాలు మార్చుకుంటూ ఉండగా, పరలోకంలో ఉన్న దేవుడి యొక్క కృప మీ కుటుంబంలోకి రావడానికి సిద్ధముగా ఉంది. ఆ కృప మీ ఇంట్లోకి వచ్చినప్పుడు, మీ జీవితంలోకి వచ్చినప్పుడు, పేదవారు గొప్పవారిగా మారిపోతారు, లేనివారు ఉన్నవారిగా మారిపోతారు, అసలు ఈడు పనికిరాలనుకున్న వారిని పనికొచ్చోడుగా మారిపోతారు. ఎంతవరకు జరగని కార్యాలు, జరగని మేలులు, పొందుకోలేని ఆశీర్వాదం, ఎంతకాలం అనేకమైన ఆస్పత్రి తిరిగి అలసిపోయిన పరిస్థితి, దేవుడు కృప మన మీదకి రాగానే అవన్నీ కొట్టివేయబడతాయి. ఆశీర్వాదం చేత, మేలు చేత, సంపూర్ణమైన ఆరోగ్యం చేత, సిరి సంపదల చేత దేవుడు తోడైన కుటుంబాలుగా ఈరోజు మీ కుటుంబాల దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు స్తోత్రం. అందుకే దేవుడు వాక్యం ఉంటుంది, ఆయన నిబంధన గైకొనొచ్చు నడుచుకున్న వారి మీద, దేవుడి పట్ల భయభక్తుల వారి మీద ఆయన కృప యుగ యుగములో కూడా ఉండును. అంటే ఇక తరతరాలు, యుగ యుగములో కూడా ఒక్కసారి దేవుడి కృప మన మీదకి వస్తే అది కనీసం ఒక సంవత్సరం ఉండి వెళ్ళిపోద్ది కాదు. మన భూమి మీద ఉన్నంత కాలం కూడా దేవుడి కృప మన జీవితాలు వెంటాడుతూనే ఉంటుంది. మన తర్వాత మన పిల్లలకి ఆ కృప ఉంటుంది, ఆ తర్వాత వారి పిల్లలకి ఆ కృప ఉంటుంది. అంటే ఒక్కసారి దేవుడు కృపకు పాత్రలుగా మార్చబడితే యుగ యుగాలు అంటే అర్థం ఏంటి? జనరేషన్ మారుతున్న ఆ కృప తొలగిపోదు. మన జీవితాల్లో పొందుకునే ఈ కృప మన బతుకులు మారుస్తుంది, మన స్థితిగతులు మారుస్తుంది, నూతన ఆరోగ్యం మనకు అనుగ్రహిస్తుంది, అపజయములోంచి జయాన్ని కలగజేస్తుంది. మన తర్వాత కూడా అదే కృప మన కడుపును పుట్టిన బిడ్డలకి దేవుడు అందిస్తూ ఉంటారు. అందుకే దేవుడు వాక్యం అంటుంది, ప్రపంచంలో ప్రతి మనిషి కూడా దేవుడి కృప పొందుకోవాలనుకుంటారు కానీ దేవుడి నిబంధన పాటించరు, దేవుడు ఆజ్ఞ నడిచే వ్యక్తులుగా మారరు. దేవుడు అంటే భయభక్తులు కలిగిన ఉండరు కనుక వారి మనస్సులో దేవుడి కృప నాకు రావాలి, నేను బాగుపడాలని కోరుకుంటారు. కానీ దేవుడు నిబంధన గైకునే వారిగా మారకపోవడం వల్ల, దేవుడు ఆజ్ఞ కట్టుబడి ఉండకపోవడం వల్ల, దేవుడు అంటే ఒక భయాన్ని కలిగి జీవించి లేకపోవడం వల్ల దేవుడు కృప వారి జీవితం రావట్లేదు. ఈరోజు మీ కుటుంబాన్ని గమనిస్తూ ఉంటే దేవుడు వాక్యముల పథకాలు ఆశపడుతున్నారు,
దేవుడి వాక్యము దాటి వెళ్ళకూడదు అనుకుంటున్నారు. దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఉండగా ప్రభు ఆత్మ చెప్తున్నాను, ఇక కృపతో మీ కుటుంబాన్ని, మీ జీవితాలలో, మీ బ్రతుకుని దేవుడు నింపబడిన గాక. దేవుడి స్తోత్రం. చూడండి, చాలా మంది భక్తుల జీవితాలు మనం పరిశీలిస్తూ ఉంటే దేవుడి కృప వారి జీవితంలో లేనప్పుడు పేదవారిగా ఉండాలి. ఒక దావీదు జీవితం గమనిస్తున్నా, ఒక యేసేపు జీవితం గమనిస్తున్నా, ఒక ఎస్తేరు జీవితం గమనిస్తున్నా, ఒక రూతు జీవితం గమనిస్తున్నా, వారికి దేవుడి కృప లేనప్పుడు సామాన్య వ్యక్తులుగా ఉన్నారు. వారికి డబ్బు లేదు, ఆస్తుపాస్తులు లేవు, పేరు లేదు, ఒక సామాన్యమైన వ్యక్తులుగా వారి జీవితాలు ఉన్నప్పుడు, వారు దేవుడు నిబంధన గైకొనే వారిగా జీవితాలు మార్చుకున్నప్పుడు, దేవుడు ఆజ్ఞ వారు శిరస పాటించే వ్యక్తులుగా మారుతున్నప్పుడు, దేవుడంటే భయభక్తులు కలిగిన వారిగా వారి జీవితాన్ని మార్చుకున్నప్పుడు, కొన్ని సంవత్సరాలు వారి జీవితాలు చూస్తే దేవుడు కృప రావడం ప్రారంభించబడింది. ఎప్పుడైతే దేవుడు కృప ఒక దావీదు జీవితంలో వచ్చిందో కష్టాలన్నీ కొట్టివేయబడ్డాయి, పేదరికమంతా కొట్టివేయబడింది, దరిద్రమంతా కొట్టివేయబడింది, ఉన్నతమైన రాజుగా మారిపోయాడు. దేవుడు స్తోత్రం. ఒక యేసేపు జీవితంలో దేవుడు కృప వచ్చిన తర్వాత వారి జీవితాలు పరిశీలిస్తూ ఉంటే బానిస బతుకులో లేడు, సరసాల వంటి బంధకాల్లో లేడు, గాని ఐగుప్తు దేశానికి ప్రధాన అధికారిగా మారిపోయాడు. దేవుడు స్తోత్రం. ఒక రూతు జీవితం గమనిస్తూ ఉంటే దేవుడు కృప వచ్చిన తర్వాత ఆమె ఎండిపోయిన జీవితం కలిగి లేదు, పేదరికం కలిగి లేదు, కానీ బోయాజుకు భారీగా ఆమె జీవితం మారి. దేవుడు స్తోత్రం. ఒక ఎస్తేరు జీవితం గమనిస్తూ ఉంటే